మెదక్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తీవ్రమైన ఎండలు లెక్క చేయకుండా కూడా అభ్యర్థులు ఓటర్లను కలుసుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ఉన్నారు. ఇప్పటివరకు మనం అటు కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మధు, బీజేపీ అభ్యర్థి రఘునందన కలుసుకున్నాం. ఇప్పుడు మనం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని కలుసుకుంటున్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇస్తున్న హామీలు ఏంటి, గెలుపు ధీమా ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం మీద చూసుకున్నప్పుడు మీరు ప్రచారంలో అందరికంటే ముందున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం చూసుకుంటే మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది జనం నుంచి? ప్రచారం విశేషంగా ఉంది. స్పందన, ప్రజాస్పందన అన్నిటికన్నా ఎక్కువ మెదక్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మెదక్ పార్లమెంట్ సీటు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండింది. తర్వాత నాకు అక్కడ పనిచేసిన అనుభవం, ప్రజల గుర్తింపు, 3 జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన అనుభవం. బేసికల్గా ఏంటంటే సంగారెడ్డి కలెక్టర్, మెదక్ కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్, ఈ 3 కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగం. 11 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్న ఆఫీసర్గా కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కూడా ఈ పార్లమెంట్లో భాగం. గౌరవనీయులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట కూడా ఇందులో భాగం. సో దీనికి పూర్తిగా అంటే క్యాడర్ బాగా ఉన్న ప్రాంతం. అజిటేషను, పోరాటం తెలంగాణ కొరకు ఇక్కడ సిద్దిపేట నుంచి స్టార్ట్ కావటం, తర్వాత తెచ్చిన తెలంగాణను నిలబెట్టే అంటే గట్టిగా పునాది లేసింది సిద్దిపేట జిల్లా. ప్రాజెక్టుల నిర్మాణం సిద్దిపేట జిల్లా, అభివృద్ధికి సిద్దిపేట జిల్లా. సో ఈ విధంగా అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ సింగిల్ మైనస్ పాయింట్. ముఖ్యంగా మీ మీద జరుగుతుంటే ఫేక్ ప్రచారాలు అయితే బాగా విస్తృతం జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం ఈ జిల్లాలో పనిచేశారు, మీరు ప్రజలతో మంచి మమేకమే పనిచేశారు. కానీ మీకు మీద నుండి ఆరోపణలు ఎట్లా చూస్తారు మీరు? అంటే మా ప్రత్యర్థి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఆయనకి ఏంటంటే ఓటమి భయం బాగా వచ్చింది. ఎప్పుడైతే నాకు క్యాండిడేచరు బీఆర్ఎస్ పార్టీ నుంచి డిక్లేర్ అయిందో అప్పటి వరకు ఆయన గెలుపు అనుకున్నాడు. తర్వాత ఇంకా ఆయన టోటల్గా అవుట్ ఆఫ్ ద స్కోప్ లేదు, ఆయనకి అసలు అవకాశం లేదు. ఆయనకి ఏంటంటే బేసికల్గా స్వతహాగా మనిషి క్యారెక్టర్ ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు పటాన్చెరులో మీ విలేకరికి కూడా పనిచేశాడు గతంలో. ఆయనే పటాన్చెరులో ఇప్పటికీ ఇండస్ట్రీస్లకు ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ మామూలు తీసుకుంటా ఉన్నాడు, ఎలక్షన్ పేరిట డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. సో అది ఆయన నేపథ్యం. సంగారెడ్డిలో ఆయన గురించి తెలుసు. దుబ్బాక ప్రజలు మన చిత్తుగా ఓడగొట్టారు. సో ఆయనకు ఏదో విధంగా సెన్సేషనలైజ్ చేయడము, ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడము, తర్వాత తప్పుడు ఆరోపణలు చేయడము, ఫేక్ న్యూస్ పెట్టడము ఆయన నేపథ్యం అది. సో కాబట్టి ప్రజలు గుర్తించారు, చెంపపెట్టు మళ్ళీ పెడతారు. మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మీకు నాకు ప్రధాన ప్రత్యర్థి లేడు. బేసికల్గా మేము వీఆర్ మచ్ హెడ్ ఆఫ్ అదర్స్. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు 2వ స్థానం 3వ స్థానం కొరకు పోటీ పడుతున్నట్టుగా ఉంది ఎలక్షన్. మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఈ 17 నియోజకవర్గం ఎక్కడ కూడా ఎవరు చేయని ఒక సాహసం మీరు చేస్తున్నారు. 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి ప్రజలకు చేరువే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా వచ్చింది ఆలోచన మీకు? అంటే బేసికల్గా 2 విషయాలు ఇక్కడ. సో నేను నా బ్యాక్గ్రౌండ్ కలెక్టర్గా నేను అక్కడ పనిచేసిన అనుభవం, భారతదేశంలోనే సిద్దిపేట కలెక్టర్గా, ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దేశం మొత్తం మీద రికగ్నిషన్ ఇచ్చింది నా ప్రజలు, వాళ్ళ ఆదరణ. నేను అక్కడి నుంచి పార్లమెంట్గా ఎన్నికయ్యే తరుణం లోపల నా రుణం ఏ విధంగా తీర్చుకోవాలి ప్రజలకు. నేను ఒక 11 సంవత్సరాలు ఒక అధికారిగా ప్రజల మధ్యన పనిచేసిన ఒకటే ప్రాంతంలో ఏ గవర్నమెంట్ అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసా, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసా, టీడీపీలో చేశాను. సో అంతగానం నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఆదరణతో నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా జిల్లాలో కూడా కలెక్టర్గా మంచి పేరు వచ్చింది. ఆ విద్య భగవంతుడు నాకు ఇచ్చిండు. మరి నేను ఏ విధంగా ఈ ప్రజలకు అదనంగా తోడ్పడతాననేది నా కోరిక. ఉమ్మడి కుటుంబం, ఆస్తి ఉంది. 3rd జనరేషన్ మేము. మాకున్న ప్రాంతంలో హైదరాబాద్లో బిజినెస్ హౌసెస్ చూస్తే కూడా కొద్దిగా ఉత్తమ అంటే టాప్ ర్యాంకింగ్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేపథ్యం. ఇవన్నీ తోడై నేను విద్యావేత్తగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు మంచి మంచి కాలేజెస్ లోపల ఎంబీబీఎస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంకా మంచి విద్యా కొరకు చదువుతున్నప్పుడు చాలని వాళ్ళ పరిస్థితుల్లో
విద్యకు ఇబ్బంది అయ్యి డబ్బులు అడిగేవారు. ఎందుకంటే కాలేజీకి ఫోన్ చేసి ఫీజు తగ్గిమని చెప్పి అడిగేవారు. ఇప్పుడు నేను ఈ విద్యానిధి 100 crores ట్రస్ట్, వెంకటరామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థుల విద్యకు ఖర్చు పెడతాం. తర్వాత పోటీ పరీక్షలు రాసి నేను ఏ విధంగానైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆఫీసర్ని అయ్యానో, ప్రతి నియోజకవర్గంలో కూడా హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. మరి ఎన్ని కుటుంబాలు ఖర్చు పెట్టగలుగుతాయి? సో వాళ్ళ కొరకు ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ పెట్టడము, మహిళకు యూత్కి ఉద్యోగ అవకాశాలు నైపుణ్యం ఇచ్చి ఇవ్వడము, నిరుపేద కుటుంబాలకు ఫంక్షన్ హాల్ కట్టి ₹1 పెళ్ళిళ్ళు చేసే విధంగా వాళ్ళకి అందుబాటులో ఉంచడం, ఇవన్నీ కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉన్నా. సో నాకు సదాగా నాకు ఇష్టం, నేను ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలకు ఏదైనా చేయాలనే తపన. మరి ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా ఉండి ఏ ప్రాంతానికి అయితే కలెక్టర్గా ఉండానో అదే ప్రాంతం నుంచి నేను ఎంపీగా గెలిచినప్పుడు నాకు 2 అడ్వాంటేజెస్. ఒకటి, నన్ను ప్రజలు ఆదరించారు కాబట్టి నా బాధ్యత పెరిగింది. ఎంపీగా రేపు ఖచ్చితంగా నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత నాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది అందరికన్నా. ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకుంటే మెదక్ నియోజకవర్గం చాలా టిపికల్గా ఉంటుంది. ఒకవైపు పారిశ్రామిక ప్రాంతాలు, ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాలు, మరోవైపు పచ్చని పల్లెలు, పల్లె వాతావరణం, అర్బన్ అండ్ రూరల్ మిళితమైనటువంటి మహానగరానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఈసారి ఎటువైపు మీ వైపు ఉన్నారని భావిస్తారు? దాన్ని ఎలా చూస్తారు మీరు? నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు, ఈ ప్రాంత అభివృద్ధి చూసిన వాళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఈ నార్త్ ఇండియన్స్ ప్రభావితం చేసే ప్రదేశాలలో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసింది, ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా బిల్డప్ అయినాయి, మరి వాళ్ళ లివింగ్ స్టైల్ ఏ విధంగా మారింది అనేది ప్రతి నార్త్ ఇండియన్ ఓటర్ ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాడు. సో వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తారు అనేది మా అందరి విశ్వాసం. వాస్తవం కూడా జరిగిపోయేది అదే. నిన్న కేసీఆర్ మీటింగ్ మెదక్లో జరిగినప్పుడు కూడా మాట్లాడారు. ఒక కొత్త జోష్ నింపే ప్రయత్నం అయితే కార్యకర్తలు చేశారు. కార్యకర్తలు కానీ మిగతా నాయకత్వం కానీ మీకు ఎట్లా సహకరిస్తుంది? పల్లెల ప్రాంతాలు పోయినప్పుడు కానీ, పట్టణ ప్రాంతాలు ఉన్నప్పుడు కానీ? అంటే నాకు ఒకటే నినాదం నేను చేసేది, కార్యకర్తలకు కూడా నేను మీటింగ్లలో చెప్తా ఉన్నాను. సార్ అంటున్నారు, సార్ అనొద్దు, కలెక్టర్గా సార్ అన్నారు, నన్ను ఇప్పుడు అన్నా అనండి, వయసులో పెద్ద అయితే అన్నానండి, వయసులో తక్కువ చిన్న అయితే తమ్ముడు అనండి అని అడుగుతున్నాను. కార్యకర్తగా మా భాష, మేము మాట్లాడే విధానం అన్న తమ్ముడు అంతే, ఇంకా వయసుని బట్టి మేము మాట్లాడుకుంటాం. సో నేను ఫస్ట్ కార్యకర్తను, తర్వాత ఇప్పుడు ఇవాళ అభ్యర్థినయ్యా. కాబట్టి కలెక్టర్గా నేను ఏ ఉద్యోగం చేసినా, ఉద్యోగపరంగా ఆ విధంగా పిలిచినా, ఇక్కడ మాత్రం అన్నా తమ్ముడిలాగానే పిలుస్తూ ఉన్నాను. నేను కూడా అన్నా తమ్ముడేనే ప్రస్తావిస్తున్నా తప్పితే రావట్లేదు. కాబట్టి కార్యకర్తలతో మమేకమై, కార్యకర్తల్లో ఒకనిగా ఉండి వాళ్ళందరి సహకారంతో ఇవాళ గెలుపు సాధిస్తాం. ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్తలుసుకున్నారు మెదక్ నియోజకవర్గ ప్రజలకి? ఒకటి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. దయచేసి 3 ప్రధాన పార్టీ అభ్యర్థులలో ఏ అభ్యర్థి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ అభ్యర్థి అయితే నిజాయితీగా పనిచేయగలుగుతాడు, ఏ అభ్యర్థి అయితే ఏ అంశాలతో ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతూ ఉన్నాడు, మరి ఆయన ఏ కార్యక్రమాలు చేస్తా అని మీరు విశ్వసిస్తున్నారో వారికి ఎన్నుకోండి. ఇవాళ నేను వచ్చిన ఎజెండా అభివృద్ధి. నాకు అభివృద్ధియే పోటీ. నేను ఇక్కడ కులం మీద రాలేదు, మతం మీద రాలేదు నేను. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేశాను. ఒక ఆఫీసర్గా, కలెక్టర్గా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా ఉండాలని తెలిసిన అనుభవజ్ఞుడిని నేను. సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న నాకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అందరికన్నా మేలుగా పార్లమెంట్లో కొట్లాడగలుగుతాను. ఇంకొక విషయం ఇవాళ ఓటర్స్ గమనించాలి, వారందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అదే ప్రాంతంలో కలెక్టర్గా ఎక్కడ పనిచేశానో అక్కడే ఎంపీ అయ్యి నేను ఇవాళ ఢిల్లీలో వెళ్ళి ఏ మినిస్టర్లో అయినా కూడా నేను ఇక్కడ కలెక్టర్గా పనిచేశాను, నాకు ఈ ప్రాజెక్ట్ కావాలన్నప్పుడు ఎవరైనా కూడా నేను కన్విన్స్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంది. రాష్ట్ర సెక్రటరియట్లో కూడా ఎంతమంది ఆఫీసర్స్ బ్యూరోక్రసీ ఉన్నా కూడా అల్టిమేట్గా నేను అక్కడ కూర్చుని పని చేయించుకునే అవకాశం నాకు ఉంది. జిల్లా స్థాయిలో అయ్యేటప్పటికీ 11 సంవత్సరాలు నా సహ ఉద్యోగులతోని సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో ప్రజా సమస్యలలో ఆ రోజు కలెక్టర్ సీట్లో అటు సైడ్ కూర్చున్నాను, ఈరోజు ఎదురుగా కూర్చుండి ప్రజా సమస్యలు పరిష్కరించుతాను అనేది నా ఆలోచన. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు నా గెలుపు ఖాయమైపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారు పూర్తిగా సహకరిస్తూ నా గెలుపుని ఉద్దేశిస్తూ మద్దతు ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు జిల్లా ప్రజలకు అప్పుడు కలెక్టర్గా, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా సేవ చేసే అవకాశం కలిగిందని వెంకటరామరెడ్డి చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు, 10 TV, సంగారెడ్డి నుంచి.